యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయము 44వ వచనం. 44. మీరు సనుకుడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా వద్దకు రాలేడు. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు సనుకుడి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా వద్దకు రాలేడు. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన. అందరం హృదయాలు సరి చేసుకుంటామమ్మా, సరి చేసుకుందాం. ప్రభా నాతో మాట్లాడండి, దేవా మాట్లాడండి అని అడుగుదాం బిడ్డలారా అందరం. అయ్యా స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, అగ్ని అభిషేకంతో నింపండి, మీ పరలోక జ్ఞానంతో నింపండి. నా నోట మీ అమూలమైన జీవపు మాట కూర్చొని నాలో ఉండి మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి, సంఘాలతో మాట్లాడండి. మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనం జాగ్రత్తగా వింటే అందరూ నన్నే చూడాలి. దయచేసి మీరు అటు ఇటు చూడటం, లేకపోతే బైబిల్లో తలబెట్టుకుని ఉండటం అది చేయకండి. మనం జాగ్రత్తగా ముందు వినాలి, అప్పుడు తర్వాత మళ్ళీ బైబిల్ చదివితే అప్పుడు అర్థమవుతుంది. ముందు ఏం చేయాలి? వినాలి. వాక్యం కూడా అదే చెప్తుంది, దేవుని వాక్యము జాగ్రత్తగా వినాలి. మళ్ళీ కంటిన్యూ చేయండి దయచేసి. పాస్తయ్య నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో ప్రభు మాట్లాడుతున్నాడు కదా, మీలో మీరు సనుక్కోకండి, మీలో మీరు సనుక్కోకండి. సనుక్కుంటామంటే తెలుసా మీకు? తెలీదు. అది మా ఆంధ్ర భాష. సనుక్కోకండి అంటే మీరేమంటారు? గొనుక్కుంటామా? గొనుక్కోకండి, మీ భాషలోనే చెప్తాం. గొనుక్కోకండి, మీలో మీరు గొనుక్కోకండి. తండ్రి వారిని ఆకర్షించుకుంటేనే తప్ప, తండ్రి వారిని ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడు కూడా ఎవరి దగ్గరికి రాలేడు? యేసయ్య దగ్గరికి రాలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే యేసయ్య చెప్తున్నాడు. ఎందుకు కనుక్కుంటున్నారు మీరు? ఎందుకు సనుక్కుంటున్నారు? నా తండ్రి మిమ్మల్ని ఆకర్షించుకుంటేనే తప్ప మీరు నా దగ్గరికి రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనల్ని ఆకర్షించుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా వినండి. అర్థమా? జనం సంగతి ఏందో చూడు, ఇబ్బంది పడిపోతున్నాం ఏదో. తండ్రి మిమ్మల్ని ఆకర్షించుకుంటేనే తప్ప ఎవరు కూడా నా యొద్దకు రాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ ఎవరు ఆకర్షించుకోవాలంట? ఎవరండి? తండ్రి ఆకర్షించుకోవాలి. ఆకర్షించుకోవాలంటే మరి మనం ఎలా ఉంటే ఆకర్షింపబడతాం? ఏమా? దేవుని మాట మనం వింటే, దేవుని మాట మనం వింటే మనము ఎవరికి ఆకర్షింపబడతాం? దేవునికి ఆకర్షింపబడతాం కదండి. లేకపోతే యేసుకి మనము ఆకర్షింపబడము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనకి ఏం చెప్తుందంటే, ఎందుకు మీరు సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు? తండ్రి మిమ్మల్ని ఆకర్షించుకుంటేనే తప్ప ఎవడు కూడా నా యొద్దకు రాలేదు. అంటే ముందు తండ్రి ఆకర్షించుకోవాలి, రెండోది యేసయ్య దగ్గరికి వెళ్ళాలి.
సృష్టించుకోవాలి. రెండోది యేసయ్య దగ్గరికి వెళ్తాం, లేకపోతే యేసయ్య దగ్గరికి వెళ్ళలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి, మనల్ని నిర్మించుకున్నాడు కాబట్టి, ఆయన పోలికతో మనల్ని చేసుకున్నాడు కాబట్టి, మొదట ఎవరికి మనము ఇష్టంగా ఉండాలి? దేవునికే ఇష్టంగా ఉండాలి. అప్పుడు తండ్రి ఏం చేస్తాడు? ఎవరి దగ్గరికి పంపిస్తాడు? కుమారుని దగ్గరికి పంపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరినీ చేసుకున్నాడు కదా. లోకంలో లక్షల కొద్ది ఉన్నారు ప్రజలు. వాళ్ళందరినీ ఎవరు చేశారు? దేవుడే మనందరినీ సృష్టించుకున్నాడు. మరి మనందరినీ ప్రేమించి సృష్టించుకున్నాడా? ప్రేమ లేక సృష్టించుకున్నాడా? మనల్ని చంపాలనుకుంటున్నాడా? మనల్ని రక్షించాలనుకుంటున్నాడా? మనల్ని రక్షించుకోవాలనుకుంటున్నాడు. ప్రభువుకి భేదమేమీ లేదు. స్వార్థం ఉందా ప్రభు దేవుడికి? లేదు. అందరినీ ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఎవరి పోలిక? మనం అందరం కదా. తండ్రి పోలికతో మనం పుట్టి ఉన్నాం. మరి పుట్టిన బిడ్డలు ఏ తండ్రి అన్నా చంపుకుందాం అనుకుంటాడా? ఒకళ్ళు ఒకలాగా చూస్తాడా? చూడడు. ఎందుకు? మరి మనలో కొంతమంది భేదం కలిగి ఎందుకు ఉన్నాం? కొంతమంది దేవుణ్ణి కనెక్ట్ అయ్యి ఉన్నారు, కొంతమంది దేవునికి కనెక్ట్ అయ్యి లేరు. అవునా కాదా? అందరూ కూడా బయట లోకంలో ఉన్నవాళ్ళుగా లేరు. అందరూ కూడా దేవుని మందిరంలో ఉన్నవాళ్ళుగా, దేవునితో ఉన్నవాళ్ళుగా లేరు. అటు ఇటు ఉన్నారు. ఎందుకు ఉన్నారు? చూద్దాం. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. ఆయనలో ఏమన్నా కల్మషం ఉందా? స్వార్థం ఉందా? 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభజ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించు. చాలు. ఏమంటండి? ఏమన్నాడు ఇక్కడ? ఆయన మనుషులు అందరూ రక్షణ పొందాలి. ఏమా? మనుషులు అందరూ అన్నాడా? లేకపోతే కృపా ప్రార్థన మందిరంలోనే రక్షణ పొందాలన్నాడా? మనుషులు అందరూ అంటే ఆయన ఎంత మందినైతే సృష్టించుకున్నాడో అందరూ కూడా ఏం పొందాలండి? రక్షణ పొందాలి. రెండోది ఏమన్నాడు? అనుభవ జ్ఞానము కలిగి ఉండాలి. ఏ అనుభవ జ్ఞానం ఉండాలి? రక్షణ అనుభవ జ్ఞానము కలిగి మనం ఉండాలంట. తర్వాత ఏమన్నాడు? ఇచ్చేయించుచున్నాడు అంటే ఏం చేస్తున్నాడంట? ఇష్టపడుతూ ఉన్నాడు. ఇచ్చేయించుచున్నాడు అంటే అనుభవం జ్ఞానము కలిగి మీరు ఉండాలి నా బిడ్డలారా అంటున్నాడు. నా ప్రజలారా, మీకు జ్ఞానము కావాలి. ఏ జ్ఞానము? రక్షణ అనే అనుభవ జ్ఞానము. అనుభవ జ్ఞానము మీకు ఉండాలని ఆయన ఏం చేస్తున్నాడంట? నిశ్చయించుచున్నాడు అంటే ఇష్టపడుతున్నాడు. మనల్ని ఇష్టపడుతున్నాడు అని అర్థం. ఏం పడుతున్నాడు అంటే ఏం కావాలి? ఏముండాలండి? ఒకటి రక్షణ ఉండాలని, మనలో రక్షణ అనుభవం ఉండాలని. ఏమండి? అనుభవ జ్ఞానం కలిగి మనం ఉండాలని ఎవరు ఇష్టపడుతున్నారు? మరి యేసయ్యకి మరి ఏమన్నా భేదం ఏమన్నా ఉందా మన మీద? కోపం ఉందా మన మీద? లేదు. అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. అందరూ రక్షణ పొందాలి అనుకుంటున్నాడు. ఎవరు? యేసయ్య. అందరూ రక్షణ పొందాలి అని లోకానికే పిలిపించాడు, ప్రపంచానికే పిలిపించాడు కదండి. ఆయన ఏర్పరచుకున్న బిడ్డలందరూ పిలుస్తున్నాడు. కానీ 2 హృదయాలు గల వాళ్ళు ఉన్నారు లోకంలో. 2 మనసులు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. అవునా కాదండి? 2 మనసులు కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. 2 భాగాలుగా వాళ్ళని విభజింపచేస్తే, ఒకళ్ళు పిలిస్తే నిర్లక్ష్యంగా ఉంటున్నారు వాక్యానికి. ఒకళ్ళు చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? వింటూ ఆయనని వెంబడిస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? వినకుండా
దూరంగా వెళ్ళిపోతున్నారు. అంటే రెండు మనసులు కలిగిన మనుషుల్ని మన లోకంలో చూస్తున్నాం. అవునా కాదండి? అందరూ రక్షణ పొందారా? ఏమండి? మన మధ్యలోనే ఉన్నారు, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, మన మధ్యలోనే ఉన్నారు. కొంతమంది దేవుని మాట విని రక్షణ పొందుకుని దేవుని వైపు తిరిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని మార్గంలో నడిచిన వాళ్ళు ఉన్నారు, ఆయనకి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుడి మాట అంటే లెక్కలేని వాళ్ళుగా కూడా ఉన్నారు. అదండి వాక్యమా? యేసయ్యా ఎవరైనా ఇంకా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడటం కూడా మనం వింటున్నాం, మన సంఘంలోనే వింటున్నాం, ఎప్పుడో కాదు. అవునా కాదండి? ఏం చేశాడా దేవుడు? ఏమిచ్చాడు ఆ దేవుడు? ఇలా మాట్లాడే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు హృదయాలు కలిగిన ఈ మనుషులు రెండు విధాలుగా ఉన్నారు. అంటే ఇక్కడ దేవుని తప్ప మన తప్ప? అందరూ రక్షణ పిలిపించాడు దేవుడు, కానీ అందరూ రక్షణ పొందుతున్నారా? లేదు కదండి. కొంతమంది దేవుని మాట వింటున్నారు, ఆయన కనెక్ట్ అవుతున్నారు. కొంతమంది దేవుని మాట వినట్లేదు, ఆయనకి కనెక్ట్ అవ్వట్లేదు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవునికి ఎంతమంది ఆయన మాట విని రక్షణ పొందుకుని ఆయన బిడ్డలుగా ఉన్నాము? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనమే మనకు బయట మనకొద్దు. మనం ఎలా ఉన్నాం? రెండు మనసులు కలిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది దేవుని మాట విని దేవుడు చెప్పినట్టు వినేవారు. కొంతమంది చెప్పినా వినకుండా పక్కకి తప్పిపోయిన వాడు. ఎవరు లేడు? మనం చూద్దాం. సామెతల గ్రంథం, సామెతలు 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలా జాగ్రత్తగా వినాలి. ఆ మాటలు మన హృదయంలో చేరాలి. దేవునికి మనం కనెక్ట్ అవ్వాలి. దేవుని బిడ్డలుగా మనం జీవించాలమ్మా. ఎందుకంటే దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. అవునండి. జ్ఞానం ఏం చేస్తుందంటే వీధులలో కేకలు వేస్తుంది. చూడాలి, అందరూ బయటికి తీయద్దు, చూడొద్దని చెప్పాను నేను. నన్ను చూడండి దయచేసి. మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకుంటుంది. జ్ఞానము ఎక్కడ కేకలు వేస్తుందంట? వీధులలో కేకలు వేస్తుంది. జ్ఞానము ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం కాదండి. దేవుని జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది. ఏమని కేకలు వేస్తుందో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, రా ప్రభు దగ్గరికి రా, రక్షణ పొందుకో అని కేకలు వేస్తుందంట. వినపడుతుందా మనకి? ఏమ్మా, వినపడకపోతే ఇంకా చోటుదరలా ఉన్నావేమో, గర్వంగా ఉన్నావేమో, అహంకారమైన మనసుతో ఉన్నావేమో. ఈ రోజు ప్రభు మాట్లాడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు ప్రభు. నీ ఆత్మ నశించిపోకూడదని. చదవండి. ఎక్కడంటే సంత వీధుల్లో కూడా బిగ్గరగా పలుకుతుంది. ఎక్కడంటే వీధుల్లో కేకలేస్తుంది. సంత వీధుల్లో కూడా, సంతుల్లో బిగ్గరగా ఏం చేస్తున్నాడంట? పలుకుతున్నాడు. ఎవరైనా యేసయ్య నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, రా, నేను కేకలు వేస్తున్నా, నిర్లక్ష్యం చేయకు, నా మాట శ్రద్ధగా విను, నా తట్టు తిరుగు అని ఆయన బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. చదవండి. ఎక్కడంటే గొప్ప సందడి గల స్థలములలో ఆయన ఏం చేస్తాడు? ప్రకటన చేస్తున్నాడు. ఏమని ప్రకటన చేస్తున్నాడు? నీకు బంగారం ఇస్తాను రా అన్నాడా? వెండి ఇస్తాను రా అన్నాడా? స్థలాలు ఇస్తాను, ఇల్లు ఇస్తాను రా అన్నాడా? కాదు, రక్షణ ఇస్తాను రండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ ఇస్తాను రమ్మన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం చేస్తాను? నువ్వు లోకంలో పాపంలో చచ్చిన దానిగా ఉన్నావు బిడ్డ, నీకు రక్షణ ఇస్తాను రమ్మని పిలుస్తున్నాడు. ఈ రోజు వింటుందా నీ హృదయము? భయపడుతుందా నీ హృదయము?
జాగ్రత్తగా విందాం. విందాం బిడ్డలారా, దయచేసి విందాము. చదవండి. పురాద్వారములోను పట్టణములోను జ్ఞానం ప్రసరించుచు తెలియజేస్తున్నది. ఎట్లా చేస్తున్నాడంట? ఇంత గణములను కేకలు వేస్తున్నా, మొరపెడుతున్నా, పిలుస్తున్నా, ప్రకటిస్తున్నా, మీకు ఏమి లేదంటున్నాడు. జ్ఞానము లేదు. చెవు గలవాడు దేవుని మాట వినుగాక. వినండి, వినండి. ఏమంటున్నాడు? జ్ఞానము లేని వారులారా. ఈ రోజున మనం పరిశోధించుకుందాం, హృదయాలు పరీక్షించుకుందాం. ఏ జ్ఞానంతో మనం బ్రతుకుతున్నాం? మన జీవితాలు ఏ జ్ఞానంతో ఉన్నాయి బిడ్డలారా? దేవుని జ్ఞానమా, లోక జ్ఞానంతో ఉన్నావా? జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. చదవండి. ఏమంట? ఎంత కాలం ఉంటారు మీరు జ్ఞానం లేకుండా? ఎలా ఎంత కాలం ఉంటారు బిడ్డలారా జ్ఞానం లేకుండా? ఏం చేస్తున్నారు? ఎవరిని అపహాసం చేస్తున్నారండి? లోక జ్ఞానముతో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట? అపహాసం చేస్తున్నారు. ఎవరిని? యేసయ్యని. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? లోక జ్ఞానం కలిగిన వాళ్ళు, అపహాసకులు. దేవుడు తెలియని వాళ్ళు, దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళు కాదండి వీళ్ళు. దేవుని ప్రేమ వీళ్ళకి తెలియదు, రక్షణ లేదు. దేవుడు ఏం చేస్తున్నారంట? అపహాసం చేస్తున్నారు. మనలోనే మనమే వింటున్నాం. వింటాలేదా అండి? ఈరోజు రాలేదు అమ్మాయి, ఎవరు పేరు? నిర్మల. నిర్మల భర్త నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు. ఇంకా ఇంకా ఉన్నారు భర్తల్ని దేవుడిని దూషించేవాడు, దేవుడి గురించి అపహాసం చేసేవాడు. ఏం లేని వాళ్ళు అట్టేలో జ్ఞానం లేనివాడు. ఏ జ్ఞానం లేదు వీడికి? దేవుని జ్ఞానము లేదు. ఈ రోజు ప్రభు నన్ను, నిన్ను, మనందరినీ అడుగుతున్నాడు, మనలో ఏ జ్ఞానం ఉంది? చెప్పండి. ఏ జ్ఞానం కావాలి? ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానం కావాలి. అందరూ నోడి చెప్పండి. ఏ జ్ఞానం కావాలి? దేవుని జ్ఞానము నీకు, నాకు, మనకి కావాలి. జ్ఞానం లేని వారుగా మనం ఉండద్దు బిడ్డలారా, ఉండద్దు. ఉంటే కనుక విడుపడతాం లోకంలో, పత్రం అయిపోతాం నరకంలో బిడ్డలారా. జ్ఞానం లేని వారుగా మాత్రము మనం ఉండటానికి వీల్లేదు. చదవండి. ఏమంటాడు? ఏమన్నాడు? ఎందుకు ఈ మాట చెప్పాడు? జ్ఞానం లేదు అన్నాడు, అపహాసం చేస్తున్నారు అన్నాడు, బుద్ధిహీనులారా అన్నాడు. అంటే మీరు లోకస్తులుగా ఉన్నారు కాబట్టి, దేవునికి దూరంగా ఉన్నారు కాబట్టి, దేవుని ప్రేమను ఎరగని వారుగా ఉన్నారు కాబట్టి బుద్ధిహీనులారా. ప్రియమని దేవుని బిడ్డలారా, ఆ మనసు మనలో ఉందేమో ఒక్కసారి పరిశోధించుకుందాం. ఒక్కవేళ నాలో ఉందా ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నన్ను కడగండి ప్రభువా, నన్ను శుద్ధి చేయండి ప్రభువా అని అడిగేవారంగా ఉందాం బిడ్డలారా. చదవండి. దేనికి మనం అసహించుకుంటున్నామంట? జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని? మనం దేని ఎవరు అంటే మనము కాదు, దేవుడి కృపను బట్టి మనం ఆయన బిడ్డలుగా ఇక్కడ ఏర్పరచబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని అసహించుకునేవాడు ఎవరు అంటే లోకస్తులు, ప్రకృతి సంబంధులు. దేవుడు అంటే తెలియని వాడు, దేవుడి ప్రేమను ఎరగని వాడు దేవుడిని ఏం చేస్తాడంట? అసహించుకుంటున్నాడు. ఈ రోజున మీరందరూ రక్షింపబడ్డారు ప్రేమన దేవుని బిడ్డరా. బాప్తిసాలు తీసుకున్నారు, మందిరానికి వస్తున్నారు, దేవుని మాటలు వింటున్నారు. మరి మీరు భర్తలు ఎక్కడా? ఏది మీ భర్తలు? అటువంటి వాళ్ళే దేవుడిని అసహించుకునేది, దేవుడిని దూషించేది, నిర్లక్ష్యంగా ఉండేది. జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళేనండి.
దయచేసి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఏ గుంపులో ఉన్నాం నా చెప్పాను కదా, రెండు మనసులు కలిగిన వాడు, రెండు రకాల వ్యక్తులుగా ఉన్నవాడు వీళ్ళు చదవండి. ఏమంట? నా గద్దింపు విని తిరగండి, నా గద్దింపు విని తిరగండి. ఇప్పుడు వరకు మాట్లాడాడు కదా, ఎన్ని రకాలుగా 5-6 రకాలుగా మనతోటి మాట్లాడాడు. ఇప్పుడు ఈ మాటలు బట్టి మనలో ఏం రావాలి? ఏం రావాలమ్మా? గద్దింపు రావాలి, భయం రావాలి, వణుకు రావాలి. ఒకవేళ ఆ విధంగా నేను ఉన్నానా ప్రభువా, నేను నిర్లక్ష్యం చేస్తున్నానా, నిన్ను దూషిస్తున్నానా, జ్ఞానం లేకుండా ఉన్నానా, అలా ఉన్నాయడలా నన్ను గద్దించయ్యా. ఇదిగో ప్రభా, ఇక నేను అలా ఉండను. తీర్మానం చేసుకుందాం బిడ్డలారా, విని వెళ్ళిపోవడం కాదు. ఈరోజు ఇక్కడే తీర్మానం చేసుకుందాం. ఏమంట? నేను గద్దించినప్పుడు మీరు తిరిగితే, నా ఆత్మ మీ పైన కుమ్మరిస్తాను. గట్టిగా చెప్పండి. మన పాపులు మనకి తెలుసు, అపరాధములు మనకి తెలుసు, దోషులు మనకి తెలుసు. అయినా జ్ఞానం లేని వాళ్ళమని తెలుసు, దేవుణ్ణి దూషిస్తున్నామని తెలుసు, తెలిసి పాపాలు చేస్తున్నామని తెలిసి కూడా ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా, నా మాటలకి మీరు, నా గద్దింపుకి మీరు తిరగండి, నా వైపు తిరగండి బిడ్డలారా. నేనేం చేస్తానో తెలుసా? నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన లోకంలో ఒకవేళ మన పాపము చేసి నన్ను క్షమించయ్యా అని నేను నా భర్త దగ్గరికి వెళ్తే, సరే అమ్మా నిన్ను నేను క్షమించాను, ఇక పాపం చేయకొని అంటాడా? ఏమా చెప్పండి. ఎందుకన్నాడు? ఎందుకు అన్నాడంటే, నా కోసం ఆయన ప్రాణం పెట్టలేదు కాబట్టి, ఆయన నా తండ్రి కాదు కాబట్టి, ఆయన మట్టి మనిషి కాబట్టి, దేవుని ప్రేమ అతనిలో లేదు కాబట్టి నన్ను క్షమించడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భర్తే కాదు, బిడ్డ క్షమించదు, బంధువులు క్షమించరు, అయిన వాళ్ళు క్షమించరు, కానీ ప్రభు మాత్రం క్షమిస్తాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు నా తట్టు తిరుగుడి, నా ఆత్మను మీ పైన కుమ్మరిస్తాను. ఇంకేమన్నాడండి? ఏంటంట? నా ఉపదేశమును నీకు తెలిపేదను. ఉపదేశం అంటే మనందరికీ తెలుసు, వాక్యం. ఇది మీకు తెలియజేస్తాను, ఈ అమూలమైన మాటలు మీకు బోధిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఇంకేమన్నాడండి? నేను పిలవగా మీరు వినకపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది వినట్లేదు వాక్యంతో? దేవుడు పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు, మనందరినీ పిలుస్తాడు. ఎంతమంది లోపడుతున్నాం చెప్పండి? ఎంతమంది ప్రభు పిలుస్తూ ఉన్నప్పుడు భయంతో నా ప్రభు మాట్లాడుతున్నాడు అని వింటున్నాం చెప్పండి, గ్రహిస్తున్నాం చెప్పండి, ఆయనకి మనం లోపడుతున్నాం చెప్పండి? లేదు. అవునా కాదండి? నిజమా బద్దమా? ఇది లోపడట్లేదు. మనం చదవండి. ఎవరైనా లక్ష్య పెట్టకపోయేది, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనక దోషి చేస్తుంది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 3 విషయాలు మనం తెలుసుకుందాం. చెప్పండి. మొదటిది ఏమన్నాడు? 3 విషయాలు చదువుకున్నాం. ఇప్పుడు ఏమేమి చదువుకున్నాం? యోహాను సువార్త 1. యోహాను సువార్తలో ఏం మాట్లాడాడు? ఏం చెప్పాడు? ఏం చెప్పాడండి? మీరు సనుక్కోకండి, నా తండ్రి ఆకర్షించుకుంటారు తప్ప
కానీ ఇప్పుడు మాట్లాడాడు సామెతల్లోంచి ఏమని? జ్ఞానం లేని వాళ్ళారా, బుద్ధి లేని వాళ్ళారా, ఇవన్నీ కూడా మాట్లాడాడు. అంటే 3 విధాలుగా ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడాడు. దయచేసి అందరూ కూడా దేవుని మాట హృదయంలో భద్రపరచుకోవాలి. పేపర్ల మీద కాదండి ఉండవలసింది, ఇక్కడ దేవుని మాటలు ఉండాలి. అర్థమవుతుందా? 3 విధాలుగా మనకి మాట్లాడాడు, 3 విధాలుగా మాట్లాడాడు మనతో కదా. ఇక ప్రేమన్న దేవుని బిడ్డలారా, ఎంతమంది యేసయ్యకి కనెక్ట్ అయ్యామో తెలియదు, కానీ 3 విధాలుగా అయితే మాట్లాడాడు. అయితే ఒక ట్రైన్లో చాలా మంది ప్రయాణికులు ఉంటారు కదండి, ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులోకి ఒక మంచి భక్తుడు కూడా, దేవుని భయభక్తులు కలిగి ఒక మంచి విశ్వాసం లేదా దేవుని వెంబడించే మరొక భక్తుడు కూడా ఎక్కాడు ట్రైన్ వెళ్తూ ఉండి ఒక స్టేషన్లో ఆగినప్పుడు ఒక వ్యక్తి ఒక క్యారేజీ పట్టుకుని బండి ఎక్కాడు. ఆ భోగిలోకి ఎక్కి ఆ భోగిలో ఆ క్యారేజ్ అక్కడ పెట్టాడు. అందులో బాంబు ఉంది. ఏముంది? బాంబు ఉంది. వాడు పెట్టేశాడు, ఎవరు చూడకుండా దాన్ని పెట్టేశాడు. నెక్స్ట్ స్టేషన్లో వాడు దిగి వెళ్ళిపోయిన తర్వాత చెప్పాడు కదా, ఒక మంచి విశ్వాసి, దేవుని మాటలు దేవునితో వెంబడించే అతను అక్కడ కూర్చుని ఉన్నాడంట ఆ భోగిలో. అతనితో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడంటే, నువ్వు నెక్స్ట్ స్టేషన్లో నువ్వు దిగిపోకు వారుడు అని ఆయనతో దేవుడు మాట్లాడుతుంటే ఏమో అని విన్నట్టుగా ఉన్నాడంట ఆ భక్తుడు. మళ్ళీ కూడా మాట్లాడుతున్నాడు, నువ్వు దిగు అని మళ్ళీ మాట్లాడుతున్నాడంట. ఆయన్ని తొందర పెడుతుంది హృదయం, దిగు అని. అందరూ ఉన్నారు, భోగులో చాలా మంది ఉంటారు కదండి. కొంతమంది పేటలు ఆడుకుంటారంట, కొంతమంది తాగుతున్నారంట, కొంతమంది వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటారు, నవ్వుకుంటున్నారంట. రకరకాలు ఉన్నారు కదండి లోకంలో కదా. అట్లా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఈయన మనసు ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? అది దేవుడు మాట్లాడాడు అంటే ఆయన ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఆయనకి కనెక్ట్ అయ్యాడు కాబట్టి దేవుడు ఆ ఒక్కతనతోటే మాట్లాడాడు. హల్లెలూయా. ఎప్పుడు మాట్లాడతాడు మనతో చెప్పండి? మనము ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి. ఆయన మాటలు మనము ఆయనకి కనెక్ట్ అయి ఉండాలి మన హృదయము. అప్పుడు ఏం చేస్తాడంటే మనతో మాట్లాడతాడు. ఆపదలో ఉన్న మాట్లాడతాడు, కష్టంలో ఉన్న మాట్లాడతాడు, బాధలో ఉన్న మాట్లాడతాడు, నీకు ఏదైనా అవసరం ఉందా మాట్లాడతాడు, అపాయంలో ఉన్నా మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, తొందర పెడుతున్నాడు ఆ సహోదరుని, దిగు అని. సరే దేవుడు దిగిపోమన్నాడు కదా అని ఆయన ట్రైన్ దిగిపోయాడంటండి. దిగిపోయిన వెంటనే ఆ భోగంతా కూడా పెద్ద మంటలతో కాలిపోయి ఆ భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఏమైపోయారు? చనిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీలో కొంతమంది అనొచ్చు, ఆయన ఒక్కరితోటే ఎందుకు మాట్లాడాలి? అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడితే వాళ్ళందరూ కూడా బతుకును కదా, వాళ్ళందరూ దిగిపోరు కదా అని. కానీ వాళ్ళందరూ హృదయాలు, ఇందాక చెప్పాను కదా, 2 హృదయాలు కలిగిన మనుషులుగా ఉంటాం మనమని, 2 హృదయాలు కలిగిన మనుషులుగా మనం ఉంటామని. ఈ హృదయము దేవుణ్ణి కనెక్ట్ అయి ఉంది కాబట్టి అతనితో దేవుడు మాట్లాడాడు. ఇక 2వ హృదయం కలిగిన వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు. ఎందుకు? వాళ్ళు లోక సంబంధులుగా ఉన్నారు, ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. దేవుడికి కనెక్ట్ అయ్యి వాళ్ళు లేదండి. దేవుడు వాళ్ళని ఆకర్షించుకోలేదు బిడ్డలారా. అందుకు దేవుడు ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఆయన మాట వింటారో వాళ్ళని మాత్రమే రక్షిస్తాడు, కాపాడుతాడు. అందరూ కూడా చనిపోయారు, ఈయన ఒక్కడే బ్రతుకున్నాడు. ప్రియమైన దేవుడు బిడ్డరా, మరి దేవుడు న్యాయం చేసేవాడా, అన్యాయం చేసేవాడా?
ఎవరిని బ్రతికించాడు? ఎవరిని బ్రతికించాడు? నా తట్టు తిరుగు అన్నాడు ఇందాక. నువ్వు తిరిగితే నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. చూడండి, మాట విని తిరిగితే, మార్గంలో నడిస్తే, ప్రియమైన దేవుడు బిడ్డరా, దేవుడు మనల్ని రక్షిస్తాడు. లేకపోతే ప్రకృతి సంబంధులాగా వాళ్ళని విడిచిపెట్టేస్తాడు. మాట విన్నాడు కాబట్టి అతను కూర్చున్నప్పటి నుంచి దేవుడి గురించే ధ్యానం చేస్తున్నాడు. యేసయ్య ఆలోచనలే, యేసయ్యని ఆరాధించడమే, దేవుడిని ప్రార్థించడమే చేస్తూ ఉన్నాడు కూర్చొని. పక్క వాళ్ళందరూ లోక సంబంధమైన పనులు, మాటలు, ఎంజాయ్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చనిపోయారు. దేవుడు మాట విని దిగాడు కాబట్టి అతను అక్కడు బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం ఈ రోజున ఎలా ఉన్నాం? మనం ఆ రెండు ఆత్మలు మనుషులముగా ఎలా ఉన్నాం? ఏ ఆత్మకు కలిగిన మనసున్నది, ఏ మనుషులకు సంబంధించిన వ్యక్తిగా నువ్వు ఉన్నావు? ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, మనము బైబిల్లో చూస్తున్నాం, నలుగురు వ్యక్తుల్ని మనము చూస్తున్నాం. చూడండి, త్వరగా చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30. ఎలా ఉన్నారు లోకస్తులు ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 30. తన మహిమతో మనిషి కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను ఉంచినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడై ఉండేది. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుతు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్టు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలబెట్టింది. చాలండి ప్రేమైన దేవుడు. ఎప్పుడిది? తీర్పులో. ఎప్పుడండి? తీర్పులో ఆయన సింహాసనం మీద ఆసీనుడుగా కూర్చుని గొర్రెల్ని మేకల్ని వేరుపరిచాడు. తెలుసు కదా, ఎంతమంది గుర్తుంది ఇది? ఏంటి? మేకలంటే ఏంటి? గొర్రెలంటే ఏంటి? అంటే రెండు రకాల మనసులు కలిగిన వ్యక్తుల్ని దేవుడు మనకి చూపిస్తున్నాడు. అంటే మేకలు లోక సంబంధులు, గొర్రె పిల్లలు దేవుని సంబంధులు. ఏం చేశాడు? వేరు చేశాడు. రెండోది చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 30. 16:30. తండ్రి అయిన అబ్రాహ్మ అలాగ అనవద్దు. మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదరని చెప్పాడు. అందుకతడు మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విని ఎడల మృతుల్లో నుండి ఒకడు లేచనని వారు నమ్మరని అతనితో చెప్పారు. చాలండి. మనకి లాజరు ధనవంతుడి స్టోరీ తెలుసు. మనకి ఎంతమందికి తెలుసు? ఎంతమంది వాక్యం గుర్తుంది? ఎంతమందికి గుర్తుంది? లాజరు ధనవంతుడు కదండి. లాజరు చనిపోయినప్పుడు ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు చాలా ధనవంతుడు, ఈ లోకంలో అన్ని ఎంజాయ్మెంట్ చేశాడు కదండి. తిన్నాడు, తాగాడు, సుఖించాడు కదా. వాడి శరీర కోరికలు తీర్చుకున్నాడు, ఆశలు తీర్చుకున్నాడు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు కదా. చనిపోయిన తర్వాత వాడు ఎక్కడున్నాడు? నరకములో ఉన్నాడు. లాజరు అనే వ్యక్తి కూడా ఉన్నాడు, దరిద్రుడు, పుండ్లతో ఉన్నాడు. కుక్కలు అతని పుండ్లు నాకిని, ఆహారం లేదు, వస్త్రము లేవు, చాలా దరిద్రుడు. అతను కూడా చనిపోయాడు. ఇద్దరు చనిపోయారు. మరి ఈ ధనవంతుడి పరిస్థితి ఎలా ఉంది? లాజరు పరిస్థితి ఎలా ఉంది? లాజరు దరిద్రుడేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు, ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు. ఈ నరకంలో ఉన్న అన్న, తమ్ముడు కానీ
వాడు అంటున్నాడు, అయ్యా నాకు తెలియక నేను దేవుని మాట వినక నేను వచ్చి నరకంలో పడ్డాను. ఇగో చనిపోయిన లాజరు ఉన్నాడు కదా, లోకంలోకి పంపించు, వాడు మారు మనసు పొందుతారు అని చెప్పాడు. అంటే అబ్రహాం ఏమన్నాడు, అక్కడ ఉన్నవాళ్ళు బోధిస్తారు, అక్కడ ఎవరున్నారు, ఎవరున్నారు, ప్రవర్తలు ఉన్నారు, వాళ్ళు బోధిస్తారు, అప్పుడు వాడు తింటే మారు మనసు పొందుతాడు, లేకపోతే లేదు అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక్కసారి ధనవంతునికి జ్ఞాపకం చేసుకుందాం. ధనవంతుడు జీవించినట్టు మనం జీవిస్తే ఏంటి మన పరిస్థితి? మనకే ఇలాంటి ప్రశ్న. నరకము తప్పదు. సుఖభోగాలతో తిందామా, తాగుదామా, సుఖిద్దామా అన్న ఆశతో నువ్వు పక్కవాడికి కూడా ఒక ముద్ద పెట్టక, నీ చెయ్యి చాపక, కఠినంగా నువ్వే ఎంజాయ్ చేస్తూ ధనవంతులాగా జీవిస్తే ఏం తప్పదండి? నరకం తప్పదు. మూడోది చదవండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 25వ వచనం. మత్తయి 13:25. మనుషులు నిద్రించుండగా, మత్తయి సువార్త 13:25. అవునండి. ఇరుకు మార్గము, విశాల మార్గం ఉంటుంది చూడండి. సరే, టైం వేస్ట్ చేయదు. అక్కడ ఏముంది అంటే, ఇరుకు మార్గం ప్రవేశించువాడు విశాల మార్గమున ప్రవేశించువాడు ఇద్దరి కోసం ఉంది. అర్థమవుతుందా? విశాల మార్గంలో ప్రవేశించువాడు వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు ఎక్కడికి వెళ్తాడండి? నరకానికి. ఏమంటే నాశనమునకు పోవు మార్గము వెల్లడిపుగా ఉంటుందంట. ఏమంటే నాశనానికి వెళ్ళే మార్గము ఎలా ఉంటది? విశాలంగా ఉంటది. ధనవంతుడు ఎలాగైతే జీవించాడో ఈ విశాలమైన మార్గంలోకి వెళ్తే ఏమవుతుందంటే నాశనము తప్పదు అని ఇక్కడ ప్రభు మనకి చెబుతున్నాడు. అంటే ఈ నలుగురు కూడా ఇంకోటి చదువుతారా? మత్తయి సువార్త 13:25 చూడండి. అదే చదవండి. మనుషులు నిద్రించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుకులు ఇట్టిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు పురుగులు కూడా ఆగపడను. ఏమంటే నిద్రిస్తూ ఉండగా శత్రువు వచ్చి ఏమి తెలియడంటే గోధుమల మధ్య గురుగులు విత్తి వెళ్ళిపోయారు. ఏమిచ్చాడండి? గురుగులు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ప్రభు గోధుమలు విత్తాడు. గోధుమలు ఎవరండి? మనమే. యేసయ్య వచ్చి మనల్ని గోధుమలుగా ఇచ్చాడు. అపవాదగాడు వచ్చి ఏమిచ్చాడో తెలుసా? గురుగులు విత్తాడు. కానీ పనివారు వెళ్ళి ప్రభువుకి చెప్పారు, అయ్యా మరి ఏ శత్రువు వచ్చి గురుగులు ఇచ్చాడయ్యా, అవి మొలుస్తూ ఉన్నాయి, మరి మీకేమంటారా అని అడిగాడు. అడిగితే ప్రభు ఏమన్నాడో తెలుసా? వద్దు, ఇప్పుడు అవి
రెండు పెరగని కోత కాలం వచ్చినప్పుడు వాటిని మనము కట్టకట్టి అగ్నిలో పారవేయచ్చు, గోధుమలేమో కొట్లలో కూర్చవచ్చు అని ప్రభు అక్కడ చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఉపమానానికి అర్థమేంటో తెలుసా? రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, దేవుని బిడ్డలుగా దేవుని తట్టు తిరుగుతూ మనం ఎదుగుతూ ఉన్న గోధుమ లాంటి మన మధ్యలోకి ఎవరు వస్తున్నారంట? అపవాదిగాడు గురుగుల వలె మన మధ్యకు వస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ గురుగులు లాంటి అపవాదిగాడిని జయించే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మనకే ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో, కన్నీటి ప్రార్థనతో, రోదనతో జయించు. నువ్వు అపవాదిగాడిని జయించు, వాడు పారిపోతాడు. కన్నీళ్లతో ఇంటూ నువ్వు పంట కోసుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ నలుగురు ఎవరి మధ్యలో ఉన్నారు? దేవుని బిడ్డల మధ్యలో ఈ మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు, దేవుని మనసు కలిగిన వాళ్ళు ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. రెండు మనసులు కలిగిన వాళ్ళలో ఈ నలుగురు కూడా ఉన్నారు. వీళ్ళు లోకస్తులా? దేవుని బిడ్డలా? లోకస్తులు, ఆత్మీయులు కాదు వీళ్ళు. అవునా కాదండి? వీళ్ళు ఆత్మీయులు కాదు. వీళ్ళు నలుగురు కూడా లోకస్తులు. అందుకే రెండు మనసులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? ఏ గుంపులో ఉన్నాం? ఆత్మీయ బిడ్డలుగా దేవుని మాట విని దేవుని మార్గంలో నడిచే వారంగా ఉన్నామా? లేదంటే లోక సంబంధంలో ఎంజాయ్ చేస్తూ ధనవంతుడు జీవించినట్టు ఇలాగా జీవిస్తున్నామా? ఎలా ఉంది? ప్రియమైన దేవుని బిడ్డరా, ప్రభు చెప్తున్నాడు చూడండి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం. త్వరగా తీయాలి. అపోస్తల కార్యము 10వ అధ్యాయము 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఉప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు మనసు గల సీమోను పిలిపించు. అతడు సముద్రపు జరిగిన సియోను ఒక శర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పింది. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మరి భక్తులను చూస్తున్నాం. మనకు బాగా తెలుసు. ఎవరైనా కొన్నేలు మంచి గొప్ప భక్తుడు, కుటుంబం అంతా కూడా భక్తి కలిగిన కుటుంబం. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత ఆయన దగ్గరకు వచ్చినట్టు మనకు తెలుసు కదా. వచ్చి నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి కాబట్టి నీ ఇంటిలో అనేక కులస్తుల్ని, నశించిపోయిన వాళ్ళని, పాపంలో ఉన్న వాళ్ళని, బంధకాల్లో ఉన్న వాళ్ళని, వాళ్ళందరినీ పిలిపించి బోధించాలి అంటే పలానా చోట ఎవరు? సీమోను అనే పేతురు ఉన్నాడు. ఆయనని పిలిపించుకోమని మరి ఎవరు చెప్పారు? దూత గారు చెప్పారు. దూత చెప్పినట్టు మనం వింటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దూతే వాక్యం చెప్పొచ్చు కదా. ఇప్పుడు కొన్నేళ్ళకి చెప్తున్నాడు, నువ్వు సీమోను పిలుచుకుని వాక్యమును వీళ్ళందరినీ ప్రకటించు, మరి వాళ్ళందరూ మారుతారు, మారు మనసు పొందుతారు, దేవుడు చెప్పమన్నాడు అని దూత వచ్చి చెప్పాడు. మరి దూత వాక్యము చెప్పి వాళ్ళని మార్చొచ్చు కదా, వాళ్ళ మారు మనసులోకి నడిపించవచ్చు కదా. నడిపించొద్దా? చెప్పండి, నడిపించాలా నడిపించొద్దా? అది దూత పని కాదు. దూత పని కాదు. కానీ దూత చేయవలసిన పని ఏంటంటే వర్తమానం అందించటమే ఆయన పని. దేవుడు ఏం చెప్పాడో చేయటమే, ప్రభు ఏం చెప్పాడో వెళ్ళి వాళ్ళకి అందించటమే తప్ప బోధించడానికి హక్కు, అధికారము లేదు. మరి ఎవరికి ఉంది? ఆయన ఏర్పరచుకున్న సేవకులకే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దూత చెప్పచ్చు. లోకము ఆయన ఆకాశం మీద నిలబడి
ప్రణాళిక కాదు. అలాగే దేవదూత చెప్పాడు అనుకోండి, ప్రభు ఒక మాట ఒక చోట చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు దేవదూత చూస్తే ఎలా ఉంది బోధ చెప్తే? ఎలా ఉంది? చూసి నమ్మిన వారంగా ఉందో. దేవదూత ఈ వాక్యము మనకు చెప్తే బానండి అని చెప్తే ప్రజలకి దేవదూతను చూస్తున్నాం, చూసి నమ్మేశాము. దాంట్లో పెద్ద విచిత్రం లేదు, ఒక గొప్ప కార్యము కాదని. కానీ ప్రభు చిత్తము, ఆయన ప్రణాళిక ఏంటంటే చూడక నమ్మాలి. హల్లెలూయా! చూడక నమ్మాలి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ రోజు మనకి గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుని బిడ్డలకి, రక్షణ పొందుకున్న వారికి, సేవకులకి, పరిచర్యలకి, తర్వాత అపోస్తులకి, ప్రవక్తలకి. ఏంటో తెలుసా? చూడక నమ్మాము మనం అందరము కూడా. హల్లెలూయా! చూడక నమ్మాం. అపోస్తులు చూశారు. అపోస్తులు చెప్తున్నారు కదా, మేము ఆయనతో తిరిగాము, ఆయన పెడితే తిన్నాము, ఆయన చూసి మేము నమ్మాము. కానీ మీరు మాత్రము చూడక నమ్మారు, మీరు చాలా ధన్యులు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో ఆయన బిడ్డలమైన, మట్టి వారమైన, జ్ఞానం లేని వాళ్ళమైన, ఎన్నిక లేని పాపుల్ని ప్రభు సేవకి పిలుచుకొని ఈ విధంగా మనం కొద్ది మందిగా కూడి మరి వాక్యము చెప్పాలన్నదే దేవుని చిత్తం. హల్లెలూయా! హల్లెలూయా! ఈ మాట నేను విన్నప్పుడు చాలా చాలా నా హృదయంలో ఆనందించాను. ప్రభువా, ఎన్నిక లేని దాన్ని ప్రభువా, పాపిని ప్రభువా, ఎప్పుడు నేను ఊహించలేదు ప్రభువా నేను ఈ పని చేస్తానని. ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు కదా ప్రభా, ఈ కొద్ది మందిని నాకు ఇచ్చి అని ఎంతో ఆనందించాను. దూతలకు ఏమని చెప్పాడంట తెలుసా? నా సేవకులు పని చేస్తూ ఉంటే వాళ్ళకి తోడుగా ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళకి తోడుగా ఉండు, వాళ్ళకి భద్రతగా ఉండు అని దేవుడు దూతలకి ఆజ్ఞ ఇచ్చాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సేవకులకు కూడా మర్యాదించే వారంగా ఉండాలి, గౌరవించే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని పరిచయం కాబట్టి, వీళ్ళు దేవుని పని చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనము గౌరవించే వారంగా, మర్యాదించే వారంగా కూడా మరి ఉండాలని వాక్యం మనకి తేటగా తెలియజేస్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం ప్రభువు ఈరోజు దేని గురించి మాట్లాడాడు అంటే, ఇన్ని మాటలు మనం మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరే నీ పేరేంటా? ఫినిహాసు. ఇక్కడ మంచి గొప్ప ఫినిహాసు భక్తుడు. మరి ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆఫీస్లో 3 రోజులు కనిపించలేదన్న. ఎవరండి? ఫినిహాసు అనే గొప్ప భక్తుడు. ఉద్యోగం చేసుకుంటాడు, కానీ దేవుడికి కనెక్ట్ అయ్యి ఉన్నాడు. దేవుడు ఆకర్షించుకున్నాడు, యేసయ్యకి కనెక్ట్ అయ్యి ఉన్నాడు. అర్థమైందా? దేవుడు ఆకర్షించుకున్నాడు, యేసయ్యకి ఏమై ఉన్నాడు? కనెక్ట్ అయ్యి ఉన్నాడు. అర్థమైందా మీకు? కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? ఆకర్షించుకున్నటువంటి ఏంటి అంటే, దేవుని మాట విని దేవుని వైపు చూస్తూ మనం నడుచుకుంటే ఆయన ఆకర్షించుకుంటాడు. ఎవరు? తండ్రి కదా. మన క్రియలు, మన ఆలోచనలు, మనం దేవుని రక్షణ పొందుకున్న వారిని మనం ఇక్కడ కనెక్ట్ అవుతాం. ఎవరికి? యేసయ్యకి. ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా జీవిస్తే అక్కడ కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఫినిహాసు అనే మరి గొప్ప భక్తుడు మరి 3 రోజులు ఆఫీస్కి రావట్లేదంట. ఒక పక్క డ్యూటీ, అదే ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు కదా, సీట్లో కూర్చొని ఆయన చూసి, ఏంటి ఫినిహాసు 3 రోజులు బట్టి రావట్లేదు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అని మరి 3వ రోజు వచ్చిన తర్వాత అడిగాడు. ఫినిహాసు, ఎక్కడికి వెళ్ళావు? 3 రోజులు బట్టి నువ్వు ఆఫీస్కి రావట్లేదు అంటే, నేను దేవునితో గడపటానికి వెళ్ళాను అన్నాడంట. హల్లెలూయా! ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన పనులేంటి?
వెళ్తున్నాం. ఆ భక్తుడు అంటున్నాడు, 3 రోజులు ఎక్కడికి వెళ్ళావు పినహాస్ అంటే, నేను దేవునితో గడపటానికి, దేవునితో మాట్లాడటానికి వెళ్ళలేదు, ప్రార్థనలో గడపటానికి వెళ్ళాను అన్నాడట. అడిగిన సహోదరుడు ఆ మాట విన్నాడు, అంతేనండి. ఒక బోధించలేదు, యేసయ్య గురించి చెప్పలేదు, ఏమీ లేదు, వెంటనే వెళ్ళిపోయాడు. సాయంత్రం వరకు రాలేదమ్మా. మళ్ళీ వచ్చాక పినహాస్ అడిగాడంట, ఎక్కడికి వెళ్ళాము బ్రదరు, పొద్దుట వెళ్ళిపోయాం, మళ్ళీ ఇప్పుడు వరకు కనపడలేదంటే, పినహాసు నువ్వు చెప్పావు కదా, ఆ యేసయ్యను ప్రార్థించడానికి నేను వెళ్ళాను అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థించి ఆయనకి కనెక్ట్ అవ్వడానికి వెళ్ళాను. ఇప్పుడు వరకు నేను కనెక్ట్ అవ్వలేదు, ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయన ప్రేమించలేదు, ఆయన మాట వినలేదు. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, 3 రోజులు నేను యేసయ్యతో గడపడానికి వెళ్ళాను అన్నావు కదా, అందుకు నేను కూడా వెళ్ళాను అని మన సహోదరుడు సాక్ష్యం చెబుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంవత్సరాలు దేవుని వాక్యం వింటే కూడా మన జీవితంలో మార్పు రావట్లేదు కదండి. యేసయ్యకి కనెక్ట్ అవ్వట్లేదు, దేవునికి ఆకర్షింపబడట్లేదు. మన జీవితాలు ఎటు కాకుండా అటు కాకుండా ఇటు కాకుండా మనము అటు ఇటు తూగులాడుతున్నాము. మన నీటి మీద బుడగలు ఇలాగా అలలు ఎట్లా అయితే ఇట్లా అంటాయో అలా ఉన్నాయి మన జీవితాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కోరుకునేది ఏంటో తెలుసా? మారు మనసు. చదవండి, ఇప్పుడు చదవండి, ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏమంటండి? నేను ప్రేమించు వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడా, ప్రేమించట్లేదా? చెప్పండి, అందరికి అర్థమైందా? నిజంగా చెప్పండి, నేను అడిగేదాన్ని కాదు. నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా? ప్రేమిస్తున్నాడా లేదా? ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునికి కనెక్ట్ అయ్యాము. హల్లెలూయా. ఎవరికి? యేసయ్యకి. ఎలా కనెక్ట్ అయ్యాము? ఈ కృపా ప్రార్థన మందిరం మనకి ప్రభువు ఇచ్చాక ఇక్కడికి వచ్చి మారు మనసు పొందుకొని పాప క్షమాపణతో, బాప్తిసంతో, వాక్యముతో, ప్రార్థనతో ఎవరికి కనెక్ట్ అయ్యాము? యేసయ్యకి కనెక్ట్ అయ్యాము. అంటే యేసయ్య మన అందరికీ తెలుసా తెలీదు? ఇప్పుడు యేసయ్య తెలుసా తెలీదా? భర్తమ్మ, సుశీలమ్మ, యేసయ్య తెలుసా? అంతకు ముందు మనకి తెలీదు బిడ్డలారా, ఇప్పుడు తెలుసు మనకి. అందుకే ఆయన మనల్ని ప్రేమిస్తూ గద్దిస్తూ ఉన్నాడు. గద్దించి ఏం చెప్తున్నాడో తెలుసా? చదవండి, ఇప్పుడు చదవండి. ఏం చెయ్యి? నిన్ను నేను ప్రేమిస్తున్నాను కుమార్తె, నిన్ను గద్దిస్తున్నాను కుమార్తె. ఆసక్తితో నువ్వు మారు మనసు పొందు. గట్టిగా కట్టు. ఇప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. దేంతో ఉండాలంటే మన మనసులో ఆసక్తి లేకుండా జీవించద్దు, ఆలోచన లేకుండా బతకొద్దు. ఏముండాలి? ఆసక్తి ఉండాలి మనలో. ఆసక్తి అంటే తెలుసా? ఆసక్తి అంటే ఏంటి? ఆశ కలిగి, తపన కలిగి, భారము కలిగి, అయ్యో నేను నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నా ప్రభుని ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయన మాట వినాలి, ఆయనకి నేను కనెక్ట్ అవ్వాలి, లేకపోతే రేపు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. ఏమన్నాడు? ఆసక్తితో మారు మనసు పొందండి అన్నాడు. మనకి అందరికి ఇప్పుడు ఏం కావాలి? మనకి ప్రభుని తెలుసుకున్నాం, ఓకే. యేసయ్య దేవుడు అని తెలుసుకున్నాం. మనము
మందిరానికి వచ్చాం, వాక్యముతో బాప్తిసాలు తీసుకున్నాం, మన పాపాలు విడిచిపెట్టామా? ఇంకా విడిచిపెట్టలేదు. దయచేసి బిడ్డలారా, విడిచిపెట్టామని మీకు మీరు మోసం చేసుకోకండి. విడిచిపెట్టేసాం, మేము అన్ని దేవుడికి కనెక్ట్ అయిపోయాము, పరిశుద్ధంగా జీవిస్తున్నాం అని మాత్రం చెప్పకండి దయచేసి. అవునా కాదా? అవునా కాదండి? పరిపూర్ణంగా సంపూర్ణంగా పరిశుద్ధులుగా మారేమా? ఏమ్మా? మారలేదు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి. ఈరోజు మనము మన హృదయంలో ఉన్న, మన మనసులో, మన నోటి మాటలు, తలంపులో, నడవడి, ప్రవర్తన, నడక, పడక, ఇవన్నీ మార్చుకున్నట్టు ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెంది ఏమన్నాడు? ఆసక్తితో బాప్తిసం తీసుకున్నాం. ఓకే, బాప్తిసం తీసుకున్నాం. ఇక్కడ మరి ఏటు జట్టు మొత్తము ఈ ముగ్గురు యవనస్తులు తప్ప అందరూ బాప్తిసం తీసుకున్నాం. అమ్మా, నువ్వు తీసుకున్నావా? నువ్వు తీసుకోలేదు కదా. మరి ఒకవేళ దేవుడి కృపను బట్టి ఇదిగో ఇప్పుడు మనం శ్రమ దినాల్లో ఉన్నాం. ఈ ఒక్క నెలలో దేవుని వాక్యం విని మరి ఈస్టర్ పండగకి బాప్తిసం ఇస్తాము. మీరు సిద్ధపడితే బాప్తిసం తీసుకోండి, దేవుని మందిరంలో కలవండి, దేవుని గుంపులో కలవండి. ఓకేనమ్మా? ఇక యవనస్తులు శ్రీ ఎవరు దీవెన, ఈ పాప పేరు ఏంటారు? మీ అమ్మాయి పేరు సంజ. ఇగో ఈ పాప, నలుగురు ఉన్నారు ఇక్కడ బాప్తిసము తీసుకున్నాడు. అంటే గొర్రెల్లో కలవని వాళ్ళు మీరు, గొర్రెల్లో కలవని వాళ్ళు. ఆ మాట చెప్పినప్పుడు మీకు ఎలా ఉంది? బాధగా ఉందా? సంతోషంగా ఉందా? ఎలా ఉందమ్మా? అర్థం కాలేదు కదా మీకు? వీళ్ళకి వీళ్ళ నలుగురు నేను అడిగేది. వెన్నెల, అవును వెన్నెల కూడా ఉంది కదా, కనపడలేదా? దీవెన, గొర్రెలుగా ఉండాలనుకుంటారా, మేకలుగా ఉండాలనుకుంటారా? నువ్వు ఎలా ఉంటావు? గొర్రెలుగా ఉండాలనుకుంటావా? నువ్వు అర్థం కాదు. గొర్రెలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మీరు ఇప్పుడు దేనికి సంబంధించిన వాళ్ళు అంటే ప్రకృతి సంబంధులు, గొర్రెల సంబంధులు కారు, మీరు మేక సంబంధులు. వేరుపరచడం చదువుకున్నాం కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసముతో మీరు ఎందులో చేరతారంటే గొర్రెల మందల్లో చేరతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నేను దేవుని బిడ్డగా నేను ఉండాలి. మీరేం చిన్న పిల్లలకు కాదు. ఈ పాపకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 18-19 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు నీకు? ఇంకా 17 మీరు ఇంకా చిన్నపిల్లలు కాదు, మీకు వాక్యం అర్థమవుతుంది. కాబట్టి మీరు గొర్రెల మందలో చేరిన వారు కాదు. కాబట్టి మనము అందరము బాప్తిసాలు తీసుకున్నాము. ఈ దేహానికే బాప్తిసము. పరిశుద్ధ ఆత్మతో ఏమన్నాడు? బాప్తిసం పొందుకోవాలి. పరిశుద్ధ ఆత్మతో మనం ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. ఎలా వస్తుంది ఆ బాప్తిసం? చెప్పాను కదా, ఉపవాస ప్రార్థనలో చెప్పాను. ఏం చెప్పాను? యేసయ్య ఇస్తాడు, ఇచ్చింది పొందుకోవాలి. ఎలా పొందుకోవాలి? ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ నింపుదల కావాలని ప్రభుని అడిగే వారంగా ఉండాలి. ఆత్మతో నింపు ప్రభా, నన్ను మీ ఆత్మతో నింపు ప్రభా అని మనము రోదన చేసి కేకలు వేస్తూ ప్రభు దగ్గర పొందుకోవాలి. మూడోది, ఆసక్తితో మారు మనసు పొందుకోవాలి. మూడోది ఆసక్తితో. ఎలాగంటే ఆసక్తితో. ఏదో పాశ్రమ చెప్పింది మారు మనసు అంట. మారు మనసు అంట అంటే ఏంటి? పూర్తిగా మన జీవితము మారిపోవాలి. మన తల్లి గర్భంలో పిండముగా భూమి మీద వేసినప్పటి నుంచి, మనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు వరకు మనం జీవించిన జీవితాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఇక ఎవరిలో
రావాలి? యేసయ్యలోకి రావాలి. యేసయ్య రక్తంలో కడగబడాలి. యేసయ్య జీవపు మాటలు మనలో ఉండాలి. ఆయన రక్షణ మనలో ఉండాలి. ఆయన జీవం ఉండాలి. పరిశుద్ధ ఆత్మ మనలో ఉండాలి. అందుకే ఆ శక్తితో మీరు ఏం పొందండి? మారు మనసు పొందండి. మారు మనసు పొందుదా మీ ప్రేమన దేవుని బిడ్డలారా? ఏంటి మారు మనసు? యేసయ్యే రక్షకుడు, విమోచకుడు. ఆయనే నా పాపములకై ప్రాణం పెట్టాడు. నా పాపములకై రక్తాన్ని చిందించాడు. ఆ రక్తముతో నా పాపములు కడిగేశాడు. నన్ను ఆయన సొత్తు చేసుకున్నాడు. చీకట్లో జీవించాడు కొంతకాలము. అపవాదిగాడి బద్ధకాల్లో ఉన్నాను, బానిసత్వంలో ఉన్నాను. వాడు చెప్పినట్టల్లా చేశాను. ఇప్పుడు నన్ను విడిపించాడు నా ప్రభు. నా ప్రభు నన్ను విడిపించాడు కాబట్టి నేను చీకటి సంబంధిగా ఉండను. ఎలా ఉంటాను? వెలుగు సంబంధిగా ఉంటాను. వెలుగు ఎవరు తెచ్చారు? యేసయ్య నీ కోసం, నా కోసం వెలుగును తీసుకొచ్చాడు. మనం వెలుగు సంబంధులుగా జీవించడమే ఆ శక్తి అయినా మారు మనసు. ఆ శక్తి అయినా మారు మనసు. మన చూపు మారాలి, మన ఆలోచనలు మారాలి, మన మాట మారాలి, మన వస్త్రధారణ మారాలి, మన నడవడి, ప్రవర్తన ప్రతిదీ కూడా మారాలి. టోటల్గా ఎవరు మనసు వచ్చేయాలి? యేసయ్య మనసు వచ్చేయాలి. హల్లెలూయా! టోటల్గా కదా. మరి పాడుతుంటాం. ఈ మధ్య పాడతలేదు, నాకు ఇష్టమైన పాట. నాలోన నీవు, నీలోన నేను, నాలోన నీవు, నీలోన నేను, కలిసుంటే అంతే చాలయ్యా. నా బ్రతుకులో ఎంతో మేలయ్యా. యేసయ్యా కలిసుంటే అంతే చాలయ్యా. నా బ్రతుకులో ఎంతో మేలయ్యా. ఇది నిజమైన బాప్తిసం. ఈ అనుభవంలోకి మనం రావాలి. ప్రేమగా దేవుని ఇంకా లోకస్తులుగా మనం ఉండదు. లోకంలోనే జీవిద్దాం, కానీ యేసయ్య బిడ్డలుగా మనము నడుచుకోవాలి. ప్రేమగా దేవుని బిడ్డరా, ఆ శక్తితో మారు మనసు పొందుకున్నాం. తండ్రి ఆకర్షించుకుంటేనే తప్ప. ఏమన్నాడు యోహాను సువార్తలో? ఒక్క మాట దాన్ని జ్ఞాపకం చేస్తారా? యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం. ఒక్కసారి యేసయ్య తండ్రి ఏం కోరుకున్నారు? ఒక్క 2 మాటలు. యోహాను సువార్త 6:44. మీలో మీరు సలుపుకొనుడి, సలుపుకొనుడి, సలుపుకొనకుడి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించని కానీ ఎవడు నా యొద్దకు రాలేడు. చాలండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించుకుంటేనే తప్ప వారు నా దగ్గరికి రాలేరు. ఎవ్వడు నా దగ్గరికి రాలేడు. మనకి యేసయ్య కావాలి అంటే ముందు ఎవరు ఆకర్షించుకోవాలి? తండ్రి. ఎక్కడున్నాడు? ఆకాశం ఆసీనుడుగా ఆ సింహాసనం మీద తండ్రి ఉన్నాడు. ఆయన ఆకర్షించుకుని కుమారుడు దగ్గరికి పంపించాలి మనల్ని. అర్థమవుతుందా? తిమోతిలో ఏమన్నాడు? 1 తిమోతి 2:4 ఏమన్నాడు? నేను మనుషులందరికీ నేను రక్షిస్తాను. మనుషులందరినీ నేను రక్షిస్తాను. ఎవరిని కూడా విడిచిపెట్టను. ఎవరి మీద నాకు స్వార్థం లేదు. అందరినీ రక్షిస్తానన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మాట మనం వింటే, ఆయన తట్టు మనం తిరిగితే ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఆయన మాట విన్నాం కాబట్టి మనమందరము రక్షింపబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆ శక్తితో ఏం చేద్దాం? మారు మనసు పొందుకుందాం. ఇంకా మనలో లోటుపాట్లు ఉన్నాయి, తప్పిదాలు ఉన్నాయి, అపరాధ దోషములు ఉన్నాయి. అన్ని పోలేదు, ఉన్నాయని లేవని మాత్రం అనకండి. మనం మోసం చేసుకోవద్దు. ఇప్పుడు
సిద్ధపడదాం. ఇప్పుడు సిద్ధపడి దేవుని రాకడికి సిద్ధమవుదాం. శ్రమ దినాల్లో ఉన్నాం. ప్రార్థన 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 ఎక్కువగా మనము ప్రార్థన చేసి ప్రభువుకు సమీపంగా వెళ్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుకున్నాను.